ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు ఒక శుభవార్త చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం, ఉపాధి అవకాశాల కోసం విజయవాడకు వచ్చి ఇబ్బంది పడుతున్న వారికి ఉచితంగా వసతి సదుపాయాన్ని కల్పించడానికి శ్రీకారం చుట్టింది. దీనికోసం విజయవాడలో 4 వసతి గృహాలను సిద్ధం చేసింది. వీటిలో ఎవరు ఉచితంగా బస చేయొచ్చు? దాని వివరాలేంటో మనం తెలుసుకుందాం. ఏపీ ప్రభుత్వం జాతీయ పట్టణ జీవనోపాధుల పథకం కింద నిరుద్యోగ యువతకు ఉపాధి, ఇతర పనుల కోసం విజయవాడకు వచ్చిన వారు ఇబ్బంది పడకుండా ఉండేందుకు వసతి గృహాలను ఏర్పాటు చేసింది కూటమి సర్కారు. ఉద్యోగం లేకుండా నిరుద్యోగులుగా ఉన్నవారు, కనీసం రూమ్ రెంట్ కూడా కట్టుకోలేని స్థితిలో ఉన్నవారి కోసం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 4 చోట్ల వసతి గృహాలను ఏర్పాటు చేసింది. కేవలం ఆధార్ కార్డు ఉంటే ఒక్క రూపాయి కూడా చెల్లించనవసరం లేకుండా ప్రభుత్వం వారికి ఆశ్రయం కల్పిస్తుంది. కేవలం ఆశ్రయం మాత్రమే కాదు, అక్కడ ఉంటున్న వారికి భోజన వసతితో పాటు బెడ్ కూడా అందిస్తుంది. అంతేకాదు, టీవీ సౌకర్యాన్ని, యోగా సౌకర్యాన్ని కూడా కల్పించి హాస్టల్లో ఉండేవారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మౌలిక వసతులు కల్పించింది. అయితే ప్రభుత్వం ఉచితంగా వసతి గృహాలను నిర్వహిస్తున్న విషయం తెలియని చాలామంది డబ్బులు ఖర్చు పెట్టి మరీ బయట లాడ్జీలలో, హోటల్స్లో ఉంటున్నారు. ఇక విజయవాడకు వెళ్లే నిరుద్యోగులు, పొట్ట చేత పట్టుకొని ఉపాధి కోసం వెళ్లిన వారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన వసతి గృహాల్లో ఉంటే ఉదయం బ్రేక్ఫాస్ట్, భోజన సదుపాయం కూడా ఉంటుంది. అలాగే ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఈ హాస్టల్స్ విజయవాడలోని విద్యాధరపురం, రాణిగారి తోట, గాంధీనగర్, వెహికల్ డిపో ప్రాంతాలలో ఉన్నాయి. ఈ 4 చోట్ల ఏర్పాటు చేసిన వసతి గృహాల్లో ఒక్కో వసతి గృహంలో 100 పడకలు అందుబాటులో ఉన్నాయి. అయితే పని పాట లేకుండా జులాయిగా తిరిగేవారు వీటిలో నెలల తరబడి ఉంటామంటే మాత్రం కుదరదు. ఉపాధి, ఉద్యోగ అవకాశాల కోసం వెళ్ళిన వారు ఆ ఉపాధి, ఉద్యోగ అవకాశాలు దొరికే వరకు మాత్రమే వాటిలో ఉండవచ్చు. అలా కాకుండా ఏ పని లేకుండా పూట గడుపుకోవడానికి ప్రయత్నిస్తే మాత్రం అటువంటి వాళ్లను నిర్దాక్షిణ్యంగా బయటకు పంపిస్తారు. ఇవి కేవలం జాతీయ పట్టణ జీవనోపాధుల పథకం కింద జెన్యూన్గా ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ప్రయత్నం చేసే వారి కోసం ఏర్పాటు చేసిన వసతి గృహాలు. అనుకున్నట్టుగా నిర్వహిస్తే ఇవి ఎంతోమంది నిరుద్యోగ యువతకు మేలు చేయడం ఖాయం.